హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఏదైనా గెస్ట్ చేసేస్తారా? చేసేయండి, ఈలోపు వీడియో కూడా వస్తుంది. సో మనమైతే వండర్లాకి వెళ్తున్నాము. హైవే అనమాట. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి చెప్తా. సో అదండి, మేమైతే హైదరాబాద్ వండర్లాకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వాటర్ రైడ్స్ అండ్ డ్రై రైడ్స్ ఉంటాయి. మొత్తం అన్ని రైడ్స్ కలిపి దగ్గర ఒక 40 to 50+ రైడ్స్ ఉంటాయి. అండ్ అమౌంట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. కిడ్స్కి ఒక రేట్, అడల్ట్స్కి ఒక రేట్ ఉంటుంది. సో బస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం ఇట్లా టికెట్స్ బుక్ చేసుకున్నామని చెప్పి వాళ్ళకి కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి 1 day ముందు కాల్ చేస్తే వాళ్ళు ఏ ఏరియాకి ఏ టైంకి వస్తామో చెప్తారు. సో ఆ టైంకి బస్ ఎక్కేయడమే. మేమైతే కార్లో వెళ్తున్నాం, ఫ్రెండ్స్ అందరం కలిసి. సో అక్కడికి వెళ్ళాక ఇంకా డీటెయిల్స్ చెప్తా, పదండి. సో బై రోడ్ వెళ్ళే వాళ్ళు రోడ్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఒకటి లాంగ్ డిస్టెన్స్, ఒకటి షార్ట్ డిస్టెన్స్ చూపిస్తుంది. సో చూసుకొని వెళ్ళండి. అండ్ మనకి వండర్లా ఎంటర్ అవ్వకముందే ఇక్కడ ఫోన్ పౌచెస్ కానీ వాటర్ రైడ్స్కి క్లోత్స్ కానీ అన్నీ అమ్ముతారనమాట. సో ఫోన్ పౌచెస్ ఫోన్ వెట్ అవ్వకుండా ఉండడానికి అమ్ముతారు. లోపల కూడా అమ్ముతారు కానీ కొంచెం రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ మనం కొనుక్కోవాల్సిందే. ఫుడ్ ఫేర్ కాకుండా మిగతాది ఏదైనా సరే మనం కొనుక్కోవాల్సిందే. మేము వెళ్ళింది రిపబ్లిక్ డే టైంలో కాబట్టి మాకు రిపబ్లిక్ డే ఆఫర్ వచ్చింది, ప్లస్ బర్త్డే ఆఫర్ కూడా ఉంది. సో 2 క్లబ్ చేసుకొని తీసుకొని వెళ్ళాం. అండ్ ఒక టికెట్ మీద ఒక ఆఫరే యాక్సెప్ట్ అవుతుంది, 2 ఆఫర్స్ అప్లికబుల్ అవ్వవు. మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో వండర్లా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇస్తాను. అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఇస్తాను. సో దట్ మీకు ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఏమున్నాయో అవి వాళ్ళు డిస్ప్లే చేస్తూనే ఉంటారు. డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉంది. అండ్ లాంగ్ వీకెండ్ కాబట్టి జనాలు కూడా కొంచెం ఎక్కువే ఉన్నారు. సో మాకు కొంచెం పార్కింగ్ స్టార్టింగ్లోనే దొరికింది కాబట్టి ప్రాబ్లం అవ్వలేదు. మేము వెళ్ళినప్పుడైతే మొత్తం స్కూల్ స్టూడెంట్సే ఉన్నారు. సో మేమైతే మొత్తం ఏమేమి కావాలో అన్నీ చిన్న బ్యాగ్ పట్టుకున్నాం, ఆ బ్యాగ్లో పెట్టేసుకున్నాం. జ్యువెలరీ, ఆర్నమెంట్స్ అవన్నీ మీ ఇష్టం. మీరు హ్యాండిల్ చేసుకోగలరు అంటే పట్టుకెళ్ళండి, లేకపోతే వదిలేసేయండి ముందే ఇంట్లో. వాటర్ రైడ్స్లో ఎక్కడైనా పోయాయంటే వాళ్ళేం చూడరు. ఇట్స్ ఓన్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో చూసుకొని క్యారీ చేయండి. మేమైతే మా కార్ పార్కింగ్ నుంచి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడేంటి ఇవిడ స్టిక్ పట్టుకొని వచ్చేస్తుంది అని అనుకోవద్దు. లోపల సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి కూడా వీల్ చైర్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఫ్యామిలీ ఎక్కడికి పట్టుకెళ్తే అక్కడ వెళ్ళొచ్చు అనమాట. ఇది వండర్లా హైదరాబాద్ ఎంట్రన్స్. పిల్లలు అయితే చాలామంది వచ్చారు, చాలా అంటే చాలామంది వచ్చారు. వాళ్ళతోనే నిండిపోయింది మొత్తం వండర్లా అంతా. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకి టికెట్స్లో QR కోడ్స్ ఉంటాయి. సో ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అక్కడ స్కాన్ చేసుకొని. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్స్ అంటే మనకి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు. సో మేమైతే లోపలికి వచ్చేసాం. అక్కడ స్కాన్ చేస్తున్నారు కదా, స్కాన్ చేశాక ఇక్కడ రైట్ సైడ్లో బట్టలు ఉన్నాయి. సో శ్రీజ అయితే తెచ్చుకోలేదు టాప్. సో కొనుక్కుందామని చెప్పి చూస్తుంది. రేట్స్ కూడా అక్కడే ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి బయట కన్నా. ఒకవేళ మీరు వండర్లా కన్నా ముందు ఏదైనా వాటర్ పార్క్ వెళ్ళి అక్కడ ఏదైనా బట్టలు తీసుకున్నారంటే అవి వేసుకొని రావచ్చు. ఓన్లీ సిల్క్ క్లాత్స్ అలౌ చేస్తారు. వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి నేను కొంచెం ఇలా సైడ్కి వచ్చి మొత్తం అంతా వీడియో తీస్తున్నా. ఇక్కడ వీళ్ళిద్దరూ కార్టూన్ ఫేసెస్ పెట్టుకొని చాలా క్యూట్ ఉన్నారు. వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకున్నాం. సో మేము వెళ్ళింది రిపబ్లిక్ డే టైంలో కాబట్టి రిపబ్లిక్ డే థీమ్ ఉంది.
అలా ఏ టైంలో వెళ్తే ఆ టైంకి తగ్గట్టు థీమ్ పెడతారు. డ్రెస్ తీసుకున్న తర్వాత మేము లాకర్స్ అయితే తీసేసుకున్నాం. డిపాజిట్ 150 రూపీస్, లాకర్ అయితే 300 రూపీస్. మనకి ఇట్లా వాచ్ ఇస్తారనమాట. ఆ వాచ్తోనే ఆ లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వాచ్ మనం పెట్టుకోవచ్చు, ఎక్కడ తడవదు. ఆ లాకర్స్లో మా బ్యాగ్స్, చెప్పులు అన్నీ పెట్టేశాక డైరెక్ట్గా జైంట్ వీల్కి వెళ్ళిపోయాం. 11 floors పైన ఉంటుంది జైంట్ వీల్, అది కూడా చాలా పెద్ద జైంట్ వీల్. సో జైంట్ వీల్కి వెళ్తున్నాం. ఇదంతా అవి అనమాట. ఇక్కడ నుంచి ఫుల్ వండర్లా చుట్టూ ఏముందో మొత్తం అన్నీ కనిపిస్తాయి. సో ఆల్రెడీ మా మమ్మీ అండ్ అన్వర్ చూస్తున్నారు ఏ రైడ్స్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. పిల్లలు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎక్కడం. సో ఇంకా చూసేయండి మీరు. ఇది వాటర్ వేస్తాడు, మనం వెళ్తే వేస్తాడు వాడు. అగో అగో ముందు కనిపిస్తుందా స్పైరల్, అవి కూడా వాటర్. సరే ముందే ఆ గ్లోబ్ ఉంది కదరా. అమ్మ కళ్ళు మూసుకో అమ్మా. రామా బాగుంటది కదా. నేను అక్కడ కూర్చుంటా, బెస్ట్ అమ్మాయిలు అక్కడ కూర్చుంటా. వచ్చారా కిందకి చూడదు, పైకి చూడదు, కిందికి చూడదు. స్లోగా తిప్పుతున్నాడు కదా. సో నేనైతే జైంట్ వీల్లో ఉన్న ప్రజెంట్. అన్వర్ అయితే లెగిసి ఏదో బ్యాలెన్స్ చేయాలి, యాక్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు, కానీ అది ఊగుతుంది గాలికి. బట్ స్టిల్ అంత హైట్లో నుంచి మొత్తం వ్యూ అంత బాగుంది. నేనైతే ఏ రైడ్స్ ఎక్కాలి ఏంటి అని చూస్తున్నా. ఎట్ ఎ టైం ఇక్కడ కూడా ట్రై చేస్తున్నా కాన్సన్ట్రేట్ చేయడానికి. బట్ ఆ వ్యూ అయితే చాలా బాగుంది. జస్ట్ సింగిల్ రౌండ్ తిప్పేసి దింపేస్తాడు అంతే, పెద్ద ఎక్కువ ఏం భయం అయితే లేదు. నేనైతే వెళ్ళే ముందు నా ఫ్రెండ్స్కి అడిగాను ఏ రైడ్స్ బాగుంటాయి, ఏవి కొంచెం ఫేమస్ అని చెప్పి. వాళ్ళైతే ఇంటర్స్టెల్లార్, రోలర్ కోస్టర్, వాటర్ రైడ్స్ అన్నీ బాగుంటాయి అని చెప్పి అన్నారు. సో వెయిటింగ్ టైం అయితే చాలా ఉంటుంది, ఎందుకంటే జనాలు బట్టి వాడు పంపిస్తాడు. మాకు జైంట్ వీల్కి అయితే అంత వెయిటింగ్ టైం పట్టలేదు, బట్ మిగతా వాటికి అయితే వెయిటింగ్ టైం ఉంది. నెక్స్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించి లాస్ట్కి రోలర్ కోస్టర్ అని డిసైడ్ అయ్యాం. అది కూడా మమ్మీతో పాటు. మమ్మీ కూడా డేరింగ్ చేస్తుంది. సో ఇంకా రోలర్ కోస్టర్కి వెళ్ళిపోదాం పదండి. ఫుడ్ అయితే యావరేజ్ ఉంది. టైం సేవ్ చేసుకోవాలంటే ఐ ప్రిఫర్ నాట్ టు ఈట్ దేర్. సో ఆఫ్టర్ 2.5 hours వెయిటింగ్ తర్వాత రోలర్ కోస్టర్ ఎక్కి ఇంకా మాకు నీరసం వచ్చి తిందామని చెప్పి వచ్చాం. మేము టికెట్లో అయితే ఫుడ్ బుక్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాకే బుక్ చేసుకున్నాం. సో
మాదైతే వండర్లా ఎక్స్పీరియన్స్ కంప్లీటెడ్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా. మమ్మీ అయితే వేవ్ లో బాగా ఎంజాయ్ చేసింది. వాటర్ రైడ్స్ లో అయితే ఫోన్ నేను తీసుకెళ్ళలేదు, ఎందుకంటే పౌచ్ తీసుకోలేదు. ఇక్కడ ప్రతిదీ కొనుక్కోవాల్సిందే. సో అందుకే ప్రెసెంట్ ఇప్పుడు చెక్అవుట్ అయిపోయింది. ఇట్స్ 7 o'clock. సో బాయ్ బాయ్. మీరు వాటర్ రైడ్స్లో ఆడినప్పుడు అక్కడ కెమెరాస్తో వాళ్ళే ఫొటోస్ తీసి ట్యాగ్స్ ఇస్తారు. అవి మనం బట్టలు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్కి ఇంత అని చెప్పి కాస్ట్ ఉంటుంది. మీరు మాత్రం లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోదు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ మీరు కానీ వండర్లా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ సపోర్ట్ and follow me, and don't forget to subscribe to my channel. See you in my next video. Until then, take care. Bye bye.